సాదర స్వాగతం పలుకుతూ వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. ఇందులో వారు మాస్టర్గా మనకి కనిపించారు. అండ్ అలాగే సినిమాటోగ్రాఫర్ చోటా నాయుడు గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. అండ్ ద నేషన్ వాంట్స్ టు నో చోటా గారు ఎందుకు ఆ ఒక్క సాంగ్ చేయడానికి వచ్చారు అని. అంటే ఇది చోటా గారు రిక్వెస్ట్తో వచ్చారా, లేకపోతే మోహన్ రాజా గారు రిక్వెస్ట్తో వచ్చారా అని మేము తెలుసుకోవాలనుకుంటున్నాము. ఎస్, మురళీమోహన్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఓకే, లక్ష్మీ ఉప్పాల్ గారు సార్. అందరికీ నమస్కారం అండి. ముందుగా మా బాస్ మెగాస్టార్ చిరంజీవి గారికి, అన్నయ్య జీవితాంతం రుణపడి ఉంటాను. ఇన్ని రోజులు ఆల్మోస్ట్ 60-70 సినిమాల పైన అయిపోయినాయి. చాలామందికి తెలియదు, ఈ ఒక్క సినిమా ప్రపంచం మొత్తం తెలిసిపోయాను. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్, మొన్న సినిమా రిలీజ్ అయిన రోజు మార్నింగ్ షో ఐమాక్స్లో నేను మదర్ సిస్టర్స్ అందరం వెళ్ళాము. బయటకు వచ్చాను. పక్కనే ప్యారడైజ్ దగ్గర టీ సెంటర్ ఒకటి ఉంటుంది, కారు కోసం వెయిట్ చేస్తున్నాను. సడన్గా ఒకడు అరిచారండి. మొన్న ప్రెస్ మీట్ రోజు నా స్పీచ్ చూశారంటే వాళ్ళందరూ చూసి, డైలాగ్ రైటర్ లక్ష్మీ భూపాల్ ఇక్కడే ఉన్నాడు రా అన్నారు. ఇది ఆల్మోస్ట్ అక్కడ చిరంజీవి గారు ఉన్నారన్న రేంజ్లో. టక్క టీలు తాగుతున్నాడు. పక్కన పెట్టి 30-40 మంది వచ్చారండి. నేను పలానా చిరంజీవి గారి అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ని, నేను అది ఇది ఇదని వచ్చేసి పట్టుకొని, అన్నయ్య ఏంటి అసలు బాస్కి ఏం రాసావని ఒక్కొక్కడు చెప్తుంటే, సార్ అది చిరంజీవి గారని. అది మామూలు విషయం కాదు. అది నన్ను ఎత్తేశారు. ఒకడు వచ్చి పాలాభిషేకం చేస్తానంటాడు. కొంతమంది దగ్గర ఆల్మోస్ట్ క్షమించాలి కాళ్ళ మీద పడిపోయినది బంద్ చేశారు. ఇది ఓన్లీ మెగాస్టార్ మేనియా, మెగాస్టార్ చరిష్మా, మెగాస్టార్ అన్న పదానికి కెపాసిటీ, క్యాపబిలిటీ ఇలాంటి యాడ్ చేసినా కూడా చిన్నవైపోతాయి. అంత పెద్ద పదం మెగాస్టార్. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా అందరికీ పేరు పేరున ఏం మాట్లాడాలో ఏం మాట్లాడుతున్నారో కూడా తెలియని పరిస్థితి. ఎందుకంటే తెల్లవారుజామున 3 గంటల నుంచి రిలీజ్ రోజు యూకేఎస్ నుంచి కాల్స్ మొదలైన నిద్ర లేదు. ఆ రోజు రాత్రి ఈ రోజు వరకు నిద్ర లేదు. అంత కంటిన్యూస్గా ఉంది. సో ముందుగా ఒక విషయం, మెగాస్టార్ ఫ్యాన్స్కి హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే నాది చాలా కాలంగా ఒక కంప్లైంట్ ఉంది. నేను ఎప్పుడో సోషల్ మీడియాలో పోస్ట్లో కూడా పెట్టాను. ఇంత అద్భుతమైన నటుడిని కేవలం కమర్షియల్ దానిలో ఒక చట్టంలో పెట్టి మనం బంధించేస్తున్నాం. ఏ ఫ్యాన్స్ వరమో ఆ ఫ్యాన్సే శాపం అయిపోయారా? మనం యాక్సెప్ట్ చేయలేకపోయామా? ఆయన మంచి పాత్రలు చేస్తుంటే మనం కొంచెం ఏమన్నా ఎక్కడన్నా నిరుత్సాహపరిచామని చిన్న గిల్ట్ ఉండేది. ఈ సినిమా కామెడీ లేదు, ఇంకోటి లేదు, రెగ్యులర్గా ఉండే కమర్షియల్ ఎలిమెంట్లు ఏమీ లేకపోయినా కూడా ఆయన నడుస్తుంటే, ఆయన ఒక కంటి చూపు, లాస్ట్ టైం చెప్పాను కళ్ళ గురించి, మీకు గుర్తుండే ఉంటుంది. ఆ చూస్తుంటే, ఆయన మాట్లాడుతుంటే, ఇది చాలు. ఈ పర్ఫార్మెన్స్ ఎక్కడికో తీసుకెళ్ళి మళ్ళీ మెగాస్టార్ అనే దానికి పైన ఇంకో మెగాస్టార్ని క్రియేట్ చేసేలాగా ఈరోజు ఈ సినిమా మీరందరూ వెల్కమ్ చేయటం, ఆహ్వానించడం, మీ అందరికీ నచ్చడం, ఫ్యాన్స్ అందరూ కూడా రెగ్యులర్గా మీరు చూసేవి ఏమీ లేకపోయినా కూడా ఇంకో కొత్త దాన్ని, ఆయన కొత్తగా ఆయన ఆవిష్కరించిన దాన్ని మీరందరూ నిజంగా మనస్ఫూర్తిగా స్వాగతించినందుకు మీ అందరికీ పేరు పేరున, ఫ్యాన్స్ అందరికీ, తెలుగు ప్రజానికి అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు. అండ్ మా టీం అందరికీ, ముఖ్యంగా రాజా గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా మీ దగ్గర నుంచి పేషెన్సు. అలాగే రాజా గారి గురించి ఒక మాట చెప్తానండి. మేము డిస్కషన్లో చెన్నైలో ఉన్నప్పుడు ఒక సీన్ అద్భుతంగా వచ్చేసిందని మేము డిస్కస్ చేసుకొని, ఇది హై లెవెల్, దీని మించి ఏం లేదు అని మేము మాట్లాడుకుంటుంటే, ఈయన మధ్యలో వచ్చి మీ హై లెవెల్ నా స్టార్టింగ్ లెవెల్ అనేవాడు ఆయన. అదేంటో వాళ్ళ సినిమాలో చూశాను నేను. నిజంగా చాలా నేర్చుకున్నాను రాజా గారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సార్ మోహన్ గారు, ఆయన ఆ రోజు సార్ చెప్పాలి ఇది, నేను చెన్నైలో సెట్టింగ్స్ కోసం వెళ్ళినప్పుడు అక్కడ కూర్చున్నప్పుడు, ఆ రోజు ఏదో కార్యక్రమానికి ఆయన వెళ్తూ, అది అక్కడేదో అశుభ కార్యక్రమం, అటు వెళ్తూ అటు వెళ్ళి మీ దగ్గరకు రాకూడదని ఆయన స్వయంగా కారు తీసుకొని నేనున్న హోటల్ దగ్గరకు వచ్చి నన్ను పిలిచి కలిసి మీతో ఒక మాట చెప్పడానికి వచ్చాను అన్నారు. ఆ మాట ఏంటంటే 3 సార్లు చెప్పారు, హిట్ 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 అని చెప్పి వెళ్ళిపోయారండి. ఇంకో మాటలేదు, ఇంకేమీ మాట్లాడలా. హిట్ 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 అని వెళ్ళిపోయారండి. ఇది చెప్పడానికి వచ్చారు ఆయన. సార్ మీ మాట నిజం చేసామనుకుంటున్నాం మేము అందరం కలిసి.
థ్యాంక్ యూ సో మచ్ మీ అందరి సపోర్ట్ అండ్ అలాగే మా ఆర్టిస్టులు మురళీ శర్మ గారు కానీ బెనర్జీ గారు అందరికీ పేరు పేరున మా తమ్మన్కి మా టీం అందరికీ మా టీం పేర్లు మర్చిపోయిన మా వాళ్ళు కాబట్టి ఏమనుకోరు. అండ్ ప్రేక్షకులందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మీ భూపాల్ గారు. మీరు చెప్పినట్టుగానే చాలా అరుదుగా మనకి చిరంజీవి గారు అక్కడక్కడ వేసినటువంటి ఒక్కొక్క పంచ్ లైనర్స్ అండ్ స్టైలిష్గా చూసినటువంటి ఆ ఒక్కొక్క చూపు ఈ సినిమాకి 10,000. అండ్ మాస్టర్ క్యారెక్టర్ చేసినటువంటి మురళీమోహన్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము.